హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ కానీ ఇక తర్వాత వచ్చే ఐపీఎల్ 2025 అప్డేట్స్ కానీ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటున్నాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీం ఇండియాకి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 20th ఫిబ్రవరి నాడైతే జరగబోతుంది దుబాయ్ లో. మధ్యాహ్నం 2:30 PM కి అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఏ టీం కని అని. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లలో జస్ట్ 3 మ్యాచెస్ మాత్రం ఆడతారు. సో కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి మన టీం కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది చూస్తే, అంతకన్నా ముందు ఒకసారి స్క్వాడ్ మనం చూసుకుంటే అక్కడ బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇక బౌలర్స్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. బుమ్రా లేని లోటు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఆ ప్లేయర్ యొక్క బర్తిని ఎవరు ఫిల్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరి ఈ దీంట్లోకి వెళ్ళి మనం ఒకసారి కాంబినేషన్ చూసుకుంటే మరి ఎవరు ఉంటారు అన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే 5 స్పిన్నర్లు అయితే ఉన్నారు. ఇక పేసర్లు 3 ఉన్నారు. మొత్తం అక్కడ మరి బౌలింగ్ యూనిట్ ఏ విధంగా ఉంటది, మరి 2 పేసర్లతో వెళ్తారా, 3 స్పిన్నర్లతో వెళ్తారా, లేదు ఒక ఫ్రంట్ లైన్ పేసర్తోని హార్దిక్ పాండ్యా సెకండ్ సిమ్మర్ గా ఉంటాడు అనుకుంటే 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఆడొచ్చు అండ్ 2 స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అప్పుడు బోత్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కూడా మనం చూసే అవకాశం ఉంటది. అండ్ జడేజా అండ్ అక్షర్ ఆల్రెడీ టీమ్ లో అయితే ఉంటారు. సో ఆ విధంగా కూడా మనకి సినారీ అయితే కనబడుతుంది. బట్ ఈ సినారీ వచ్చేసి ట్రూలీ అక్కడ స్పిన్నర్లకు ఫేవర్ ఉంటే ఈ 11 తో కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఈ కాంబినేషన్ తో కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ యూజువల్ లో చూసుకుంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తికి అయితే పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రాబిలిటీగా చూసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ కుల్దీప్ యాదవ్ వైపే వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మరి 3 ఫాస్ట్ బౌలర్లు అయితే ఉన్నారు. అక్కడ ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి అక్కడ మొహమ్మద్ షమికి అయితే ఉంటది. ఇక మరొక ఫాస్ట్ బౌలర్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి హర్షిత్ రాణా లేదంటే హర్షదీప్ సింగ్, వీళ్ళిద్దరిలో కూడా అక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే కనబడుతుంది. ఒక్కసారి కాంబినేషన్ ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. మరి ఇద్దరు కూడా చాలా రెడీ ఫామ్ లో అయితే ఉన్నారు. రోహిత్ శర్మ కూడా సెంచరీ కొట్టి వస్తున్నాడు. చూసినాక లాస్ట్ సిరీస్ లో మరి ఏ విధంగా రాణించిండో. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా అని మరి సెకండ్ మ్యాచ్ లో చూసినాక మరి ఏ విధంగా సెంచరీ కొట్టిండో. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో రోహిత్ శర్మ మనకు తెలుసుగా మరి ఐసీసీ టోర్నమెంట్స్ లో మరి ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తాడో. 2019 వరల్డ్ కప్ అని, ఇక తర్వాత 2023 వరల్డ్ కప్ అని, సో ఏ విధంగా రాణించడం అందరం చూసినాం. ఇక్కడ కూడా అదే ఫామ్ లో కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటది. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి చాలా రెడీ ఫామ్ ఉన్న శుభ్మన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్. మరి ఇక్కడ ఏ విధంగా రాణించడం అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి లాస్ట్ సిరీస్ లో మనం చూసినాక మినిమం 50 అయితే కొట్టిండు. ఫస్ట్ మ్యాచ్ లో 80+ రన్స్ స్కోర్ చేసిండు, సెకండ్ మ్యాచ్ లో 70 అండ్ థర్డ్ మ్యాచ్ లో 100 అయితే కొట్టిండు. బట్ అవుట్ సైడ్ ఇండియాలో చూసుకుంటే ఇతను రికార్డ్ అయితే అంత మంచి అయితే లేదు. మరి ఇక్కడ ఏ విధంగా రాణించడం అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ మనం చూసినాక మరి గత లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా అక్కడ 50 స్కోర్ చేసిండో. అండ్ విరాట్ కోహ్లీకి స్ట్రాంగెస్ట్ ఫార్మేట్ ఏదంటే ఖచ్చితంగా అది ODI ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. దట్ ఐసీసీ టోర్నమెంట్స్ లో కూడా విరాట్ కోహ్లీ కూడా చాలా బెటర్ నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి గత ఫ్యూ ఇయర్స్ లో. సో కాబట్టి ఇక్కడ కూడా మరి అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా గత లాస్ట్ సిరీస్ లో మనం చూసుకుంటే ఏ విధంగా రాణించడం అందరం చూసినాం. ఇంకా అంతకన్నా ముందు గత 2023 వరల్డ్ కప్ లో కూడా మనం చూసినాం ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో నెంబర్ 4 వచ్చి. సో అలాంటి నాక్స్ ఇక్కడ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ యాజ్ యూజువల్ గా ఉంటాడు. అక్కడ ఆల్రెడీ కోచ్ కూడా చెప్పింది అక్కడ హెడ్ కోచ్ మరి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయర్ మేము కేఎల్ రాహుల్ కి అయితే ఇస్తామని. సో కాబట్టి కేఎల్ రాహుల్ ప్రెషర్ లేకుంటే ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా టీమ్ కి ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటది. ఒకళ్ళ మాకు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కానీ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే ఆడించుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కూడా ఆడించుకునే స్టెబిలిటీ అయితే మనకైతే ఇస్తారు. ఇతను బోత్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లోని ఆ విధంగా అయితే ఉంటది ఇతని పర్ఫార్మెన్స్. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా. ఇతను కూడా టీమ్ కి అయితే మంచి స్టెబిలిటీ అయితే ఇస్తాడు. 10 ఓవర్లు వేస్తాడు అండ్ లాస్ట్ లో బ్యాటింగ్ వచ్చి మరి పెద్ద హిట్స్ అయితే కొడతాడు.
గత సిరీస్ లో కూడా మనం చూసినాగా మరి బ్యాటింగ్ లో పెద్ద అవకాశం రాకుండా కానీ బౌలింగ్ లో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసినా మనం అందరం చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్ లో మొత్తం అక్కడ చూసుకుంటే 2 మ్యాచ్లు కలిపి మొత్తం అక్కడ 6 వికెట్లే తీసుకున్నాడు, ఇంపార్టెంట్ వికెట్స్. సో ఈ టోర్నమెంట్ లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా అయితే యూజ్ చేసిలో ఒక క్విక్ గా వికెట్స్ వాడి మాకు లెఫ్ట్ హ్యాండ్ రావాలనుకుంటే అప్ ది ఆర్డర్ కూడా ఇతనైతే వెళ్తాడు. అండ్ అక్కడ కూడా మంచి రిజల్ట్ ఇచ్చిండు. లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా అక్కడ మంచి నాక్స్ కొట్టిండు. సో కాబట్టి అక్షర్ పటేల్ దగ్గర నుంచి మనం మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకళ్ళ జల్దీ వికెట్లు పడితే మాత్రం ఖచ్చితంగా ఇతను అప్ ది ఆర్డర్ ప్రమోట్ అవుతాడు. అండ్ ఒక క్విక్ గా 20-30 రన్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రాణించిండు లాస్ట్ మ్యాచ్ లో. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్. ఇక్కడ కూడా మరి కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటది. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ కి ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దట్టు చాలా బెటర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి మరి ఐసీసీ ఈవెంట్స్ లో. అండ్ వరుణ్ చక్రవర్తికి అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి దుబాయ్ లో గత 2022లో జరిగిన T20 వరల్డ్ కప్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ అయితే కుల్దీప్ యాదవ్ వైపు వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి ఐసీసీ టోర్నమెంట్స్ అంటే మనకు తెలుసు ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తాడు. సో ఈ టోర్నమెంట్ లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ వైపు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే పవర్ ప్లే లో వికెట్స్ అయితే కావాలి, దట్టు ఈ ఇంపార్టెంట్ మెగా టోర్నమెంట్ కాబట్టి పవర్ ప్లే లో వికెట్లు ఇస్తేనే మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ అయితే హర్షదీప్ సింగ్ వైపు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఇంకా మనం మెయిన్ గా చూసుకుంటే ఒక్కలగిట స్పిన్నర్లకు పిచ్ ఫేవరెట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్ లో మరి వరుణ్ చక్రవర్తి కూడా టీమ్ లో ఉండే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, నెంబర్ 6 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 వచ్చేసి రవీంద్ర జడేజా, నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా. సో ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మనకి నెంబర్ 8 మంచి బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ లో కూడా టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఓవరాల్ చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది కాంబినేషన్ వచ్చేసి. బట్ అక్కడ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే మనకైతే కనబడుతుంది. అదేంటంటే స్పిన్నర్లు ఎవరు, ఫాస్ట్ బౌలర్లు ఎవరు అనేది మనకి క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది. అంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంటది. అండ్ పేసర్ల దాంట్లో కూడా మరి హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ మధ్య కూడా పోటీ అయితే ఉంటది. సో ఇవే కొంచెం మనకి క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వైపు వెళ్ళొచ్చు స్పిన్ డిపార్ట్మెంట్ లో. అండ్ పేస్ డిపార్ట్మెంట్ లో హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ కి ఈ విధంగా అయితే ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది కాంబినేషన్ వచ్చేసి. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.